హాయ్ హలో నమస్తే, నేను మీ వైష్ణవి. ఈరోజు సమ్మర్ స్పెషల్ కర్బూజం సలాడ్ చేస్తున్నాం. ఈ కర్బూజం సలాడ్ని పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు, ఎంజాయ్ చేస్తూ తింటారు. దీని టేస్ట్ అంత బాగుంటుంది. దీంట్లో నుంచి ఈ సీడ్స్ తీసుకోవాలి. ఇలా ఈ సీడ్స్ మొత్తం తీసిన తర్వాత లోపల ఉన్న పల్ప్ని తీసుకోవాలి. ఈ విధంగా పల్ప్ మొత్తం తీసుకోవాలి. ఈ విధంగా పల్ప్ మొత్తం తీసుకుని వీటిని పక్కన పెట్టాలి. మనం చేసుకున్న సలాడ్ని వీటిలో సర్వ్ చేసుకుని పిల్లలకి ఇస్తే ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా తీసుకున్న పల్ప్ని మిక్సీలో వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1/2 లీటర్ వరకు మిల్క్ తీసుకోవాలి. ఒక కర్బూజంకి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెని పెట్టుకోవాలి. దాంట్లో 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. ముందుగా కొన్ని పాలను ఇలా పక్కకు ఉంచుకోవాలి. ఈ పాలల్లో ఇప్పుడు 5 స్పూన్ల కస్టర్డ్ పొడిని వేసుకోవాలి. దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పాలు ఈ విధంగా బాగా బాయిల్ అవ్వాలి. దీంట్లో ఇప్పుడు మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ 5 మినిట్స్ మరగనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న సగ్గుబియ్యం గింజల్ని సగ్గుబియ్యం 1 కప్పు వేసుకోవాలి. సగ్గుబియ్యం ముందుగా బాయిల్ చేసి వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా టైం పట్టదు. 2 మినిట్స్ తర్వాత మిల్క్ మేడ్ వేసుకోవాలి. 4 స్పూన్స్ వేసుకోవాలి. మిల్క్ మేడ్ 4 స్పూన్స్ వరకు వేసుకోవాలి. మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ కొద్దిగానే సరిపోతుంది. మిల్క్ మేడ్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా వేసుకోనవసరం లేదు. షుగర్ వేసుకుని కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని షుగర్ మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టి కూల్ అవ్వనివ్వాలి. ఇది బాగా కూల్ అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు 5 స్పూన్లు వేసుకోవాలి. ఇవి ముందుగా వాటర్లో నానబెట్టుకోవాలి. 5 మినిట్స్లో నానిపోతాయి. సబ్జా గింజలు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కర్బూజా మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. అంతే, కర్బూజం సలాడ్ రెడీ. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసి చూపిస్తాము. ఈ విధంగా సర్వ్ చేసి ఇస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు, తాగుతారు. బయట జ్యూసులు కొనుక్కుని తాగే బదులు ఈ సమ్మర్లో ఈ సలాడ్ని చేసుకొని ఎంజాయ్ చేస్తూ తాగండి. చాలా తక్కువ టైంలో చాలా తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా ఉండే కర్బూజం సలాడ్ రెడీ. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నామంటే దీని టేస్ట్ అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.